పాకిస్తాన్ టైపులో అక్కడ ఎంబీసీ అనే కాన్సెప్ట్ తెచ్చింది తెర మీద. ఎంబీసీ ఈబీసీ అనే కాన్సెప్ట్ ఉత్తరప్రదేశ్లో మార్చగలిగాం కదా ఫార్ములా. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు డిప్యూటీ సీఎంలుగానే సాగుతున్నారు, కాపులు డిప్యూటీ సీఎంలుగానే సాగుతున్నారు, బీసీలు డిప్యూటీ సీఎంలుగానే సాగుతున్నారు. ఈ ఫార్ములా ఏం చెప్పాలా? నేను సీఎం అవుతా కాపుల వైపు నుంచి, ఒక 2.5 ఏళ్ళు నేను పరిపాలించి నేను డిప్యూటీ సీఎం అవుతా, ఓ బీసీని తీసుకొచ్చి సీఎంని చేస్తా, అప్పుడు నేను డిప్యూటీ సీఎంగా ఉంటా. ఈలోపు బీసీని డిప్యూటీ సీఎంగా పెడతా, ఎస్సీని డిప్యూటీ హోమ్ మినిస్టర్గా పెడతా. ఎందుకంటే బీసీలు 50%, ఎస్సీలు 18%, కాపులు 23%. దెన్ ఫార్ములా ఎంత చక్కగా ఉంటుంది. ఆయా వర్గాల్లో లీడర్ని ప్రమోట్ చేయాలి నువ్వు నీ పార్టీలో. ఇప్పుడు జనసేన అంటే పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహరు, నాగబాబు, మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అంతే. ప్రమోషన్ ఏమైనా ఉందా ఆ లీడర్లకి? ఎదుగుదల ఏమైనా ఉంటుందా? జస్ట్ ఒక ఎమ్మెల్యే ఎంపీగా రికగ్నైజేషన్, దట్స్ ఇట్. పార్టీ నడిపించేది ఇలా ముగ్గురు కాకుండా ఇంకెవరు నడిపిస్తున్నారా? ఆన్ ద నేమ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నాగబాబు నడుపుతారు పార్టీ, ఆన్ ద నేమ్ ఆఫ్ పవర్ అడ్జస్ట్మెంట్స్ నాదెళ్ల మనోహర్ చేస్తాడు, ఆన్ ద నేమ్ ఆఫ్ పవన్ కళ్యాణ్, అది కూడా అంతే కదా.